బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానాపురే. విష్ణువు ఉండే చోటు వైకుంఠం. ఆ వైకుంఠవాసుని చేరేందుకు దాటాల్సిందే వైకుంఠ ద్వారం. ఈ మార్గం పరమ పవిత్రం. తలుపులన్నీ శ్రీహరిపై ఉంచి సమస్త పాప పీడలను వదిలించుకునేందుకు మానవాళికి లభించిన విశిష్టమైన తలుపులివి. నరులకే కాదు సమస్త దేవతలకు పీడ నివారణే ఈ మార్గం. తిరుమలేశుని ఆలయంలోనూ ఉత్తర దిశన ఉన్న వైకుంఠ ద్వారం పాపాలను పరిహరిస్తోందని భక్తుల నమ్మకం. శ్రీహరి గర్భాలయం నుంచి వెలుపలికి రాగానే ఎడమ చేతి వైపున బంగారు బావుకి ఎదురుగా ఉన్న ప్రవేశ మార్గాన్నే వైకుంఠ ద్వార ప్రదక్షిణంగా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ద్వాదశి 2 రోజుల్లోనూ భక్తులను ఈ ద్వారం గుండానే అనుమతిస్తారు. ఈ మార్గంలోంచి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న భక్తులు విమానలక్ష్మీదేవి విగ్రహం కుండీలకు మధ్య ఉండే మార్గం నుంచి వెలుపలికి వస్తారు. అందరికి శ్రీహరే అంతరాత్మ. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలేశుని పరమ భక్తాగ్రేశ్వరులు శ్రీ నమ్మాళ్వార్లు పరమపదించిన రోజున ఏకాదశి నాడు శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతమాచరిస్తారు. అందరికి శ్రీహరే అంతరాత్మ, ఆహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ తందనానాహి తందనానాపురే తందనానా. అయితే శ్రీనివాసుని వైకుంఠ ద్వార ప్రదక్షిణ విస్తృతి అన్ని వైపులా సమంగా లేదు. ఉత్తర భాగం వెడల్పు పశ్చిమ దక్షిణముల వైపు కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్తరం వైపునే గర్భగృహంలో స్వామిని అభిషేకించిన నీరు వెలుపలికి వెళ్లేందుకు 9 ఇంచుల మందమైన రాతితో నిర్మించిన గోముఖం ఉంది. శ్రీవారి సన్నిధిలో నిర్మించే అభిషేకాల సేవల తీర్థం, ఇతర విధాలైన నీరు ఈ గోముఖం నుంచే బయటికి వెళ్తుంది. సాక్షాత్తు స్వామిని అభిషేకించిన ఈ తీర్థం నేరుగా పుష్కరిణికి చేరుతూ ఉండడంతో కోనేటి మహత్తు వర్ణించలేనిదని భక్తులు విశ్వసిస్తారు. రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే.